బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్ కు దూరం చేసే కుట్ర. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు. బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు వెళ్ళిర్రు? ఇంకెవరు? వీళ్ళన్ననే. కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడతా. నిజంగా ఇప్పుడు కవిత కరెక్ట్ మాట్లాడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఎంతసేపటికి మా కుటుంబం మా పార్టీ అని పార్టీ కోసం మాట్లాడినామా, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుకుంటూ వస్తుంది బయటికి. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటిది? వాస్తవం మీదగా ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ నోటీసులు ఇచ్చినా కానీ ఎవరు స్పందిస్తలేరు అంతగానం. వాళ్ళే స్పందించుకుంటారు. హరీష్ రావు, కేసీఆర్, ఇక వీళ్ళే. ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తాడు. నిజంగా బోడా వేరే వాళ్ళకు నోటీసులు అందితే ఎంత కక్షపూరితంగా చేస్తున్నారు, అన్నీ ఎగిరినావు. మరి మీ అయ్యకు నోటీసులు ఇస్తే మరి ఎక్కడ కూడా కనీసం ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా ప్రశ్నించిందే లేదు. ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? ఈ ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? ముఖ్య నాయకులు ఎవరు కాదు, ట్విట్టర్ టిల్లు. ఓన్లీ ట్వీట్లు వేస్తాడు, అట్లా బట్టగాలు చేస్తాడు, బగ మంటలేపుతాడు, ఉన్న సోషల్ మీడియాని ఎయిర్ దీని మీద అని చెప్తాడు, రుదిపిస్తాడు, ఆయన ఎంజాయ్ ఆయన చేస్తాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి కదా, కరెక్టే కదా. మరి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తలేడు వాస్తవానికి. ఎంతసేపటికి ప్రభుత్వం మీద బట్టగాలు చేయడం మాత్రమే అదొకటే పనిగా పెట్టుకున్నాడు, ఇంకేం లేదు. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభం ఏంటి? నిజంగా వాస్తవమే కదా. విదేశాలల్లో రజతోత్సవ సభల వల్ల లాభం ఏంటి? అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లు వేసేది కాదు, లేదంటే అక్కడి నుంచి వీళ్ళు ఆన్లైన్లో ఓట్లు వేసేది కూడా కాదు. లేదా సరే మీ బీఆర్ఎస్ పార్టీ విదేశాలలో పోటీ చేస్తుంది అక్కడ, అది లేదు. ఎందుకంటే పైసలు బాగున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటేందుకు మాకు గుర్తింపు ఉన్నది, ప్రపంచ దేశాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం ఉన్నారు అని ఏదో అని చెప్పేసి ఇక్కడి నుంచే జనాలందరూ పోయి అక్కడ సభ చేసుకొని వస్తారు. ఇట్లనే మనం ఏమైనా పోతాం కదా, ఏదైనా పండుగలకు పోతాం, గుళ్ళ దగ్గర పోతాం, కోసుక తినేవి ఉంటాయి కదా, అట్లాంటి పండుగలకు వాడికి పోతానికి ఇక్కడ ఉన్న కొంతమంది ముఖ్య నాయకులను వేసుకొని పోయి అక్కడ ఎంజాయ్ చేస్తాను. ఏముందాడ? నిజంగా వాస్తవంగా కవిత మాట్లాడే దాంట్లో 100% కరెక్టే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పందించడం లేదు కాదు కవితక్క, భారీగా స్పందిస్తున్నాడు. ఎట్లా అంటే లేని ఉన్నాయి లేని అన్ని పొద్దున్న లేస్తే కాంగ్రెస్ మీదనే ఉన్నది. కానీ ఏ రోజు కూడా బీజేపీని మాత్రం విమర్శించిన పాపాన పోలే మన బోడా. ఎంతసేపటికి కాంగ్రెస్ మీదనే విమర్శిస్తుండు. ఇది మాత్రము కవిత మాట్లాడింది తప్పు కవితక్క. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుంది. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుందంటే జాగృతి మీది చాలా వీక్ అయిపోయింది. ఆ మధ్యన స్పందించలే, ఇప్పుడే మళ్ళీ యాక్టివ్లోకి తీసుకొని వస్తున్నారు సమావేశాలు పెట్టి. అట్లనే కంటిన్యూ సమావేశాలు పెట్టండి. బీఆర్ఎస్ని మొత్తం నేల నాకిచ్చేసి మీరు కొత్తగా పార్టీ పెట్టండి, మీరు విజయాలు సాధించుకురండి. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఓడించారంటే ఎవ్వరు ఓడియలే. మీ పార్టీ చేసిన పనులు, అవినీతులు అవే మిమ్మల్ని ఓడించినాయి. ఎందుకంటే మీ కుటుంబమే కదా దోపిడీ చేస్తున్నది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళనే ఒకసారి ఓడిస్తే మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఓడించిరు. కేసీఆరే నా నాయకుడు, ఇతరుల కింద పని చేయను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కేసీఆరే నాయకుడు, ఇతరుల కింద పని చేయనంటే ఇతరులు ఎవరంటే వాళ్ళ అన్నకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరు. ఇప్పుడు వాస్తవానికి కూడా కేటీఆర్ ఆల్రెడీ పార్టీని మొత్తం చేతిలోకి తీసేసుకున్నాడు. కేసీఆర్ ఓన్లీ గౌరవ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ మొత్తం చేతిలోకి తీసేసుకున్నాడు. పార్టీ పగ్గాలు మొత్తం ఏమీ లేదు కేసీఆర్ చేతులు. అందుకనే కవిత ఇప్పుడు బయటికి వచ్చింది, నేను ఎవరి కింద పని చేయను అని చెప్పేసి తాడో పేడో తేల్చుకోవడానికి రెడీగా ఉన్నది. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరుతానా? కాంగ్రెస్ మునిగిపోయే పడవ అనేది ఇది కూడా తప్పే. ఎందుకంటే ఏ పార్టీ మునుగుతుంది ఏంది అని ఇప్పుడు మీరు చెప్పలేరు.